రండి సార్. వాడెక్కడమ్మా? నిద్రపోతున్నాడు. ఫాదర్ ఏమన్నారంటే నేనెవరో తీసుకొస్తాను, అంతవరకు వాడిని అక్కడే ఉంచండి అన్నారు. ఆ, అరుణ్ పాండ్య గురించి తెలిసిందనుకో, అప్పుడైనా వీడిని హోంలో చేర్చుకోరు. అవును, ఈ రితేష్ జైన్కి ఆ బ్రదర్ కాకుండా వేరే ఎవరైనా తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు అలాంటి వాళ్ళు? నాకు తెలిసి అటువంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. అతను కూడా ఎవరి గురించి నాకేం చెప్పలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా ఎవరు వచ్చినట్టు కూడా నేను చూడలేదు. ఆయన ఎందుకు కుట్టమ్మేశాడు? అదే తెలియట్లేదు సార్. యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా ఫోనే రీచ్ అవ్వలేదు. 3 రోజులుగా నన్ను చూడటానికి కూడా రాలేదు. అసలు అతను ఇలా ప్రవర్తించే మనిషి కూడా కాదు. ఇతనెవరమ్మా? పప్పీమా చూసి చాలా రోజులు అవుతుంది కదా, పర్వాలేదు. చివరిగా చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నా. బాగున్నావా అరుణ్? ఈయన నాకు తెలిసిన ఆయన. ఇలాగే సేట్ని కూడా తెలిసిన వాడనే చెప్పా. వాడేంట్రా అంటే నా గురించి బాగా తెలిసి కూడా తప్పు చేశాడంట కదా. నా తమ్ముడిని కొట్టచ్చా? నువ్వే చెప్పు. తప్పు కదా, అది చాలా పెద్ద తప్పు. అరుణ్, ఏమయ్యా, ఏమైనా ఉంటే మాట్లాడుతున్నావయ్యా. తీసుకొచ్చి ఇలా గొడవ చేయడం. అరుణ్, రితేష్ చనిపోయాడు. చచ్చిపోయాడా? వెరీ గుడ్. వాడు చచ్చిపోవాల్సిందే. అవును, వాడు ఎవరిని అడిగి చచ్చిపోయాడు? వాడిని చూడటానికి నేను వైజాగ్ వచ్చాను, నాకు పని పట్టలేదా? వచ్చిన వాడిని. నువ్వు భయపడు కబీ. రే, ఎవడ్రా నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. అబ్బా, వాడు చిన్న పిల్లాడు, చాలా బాధల్లో ఉన్నాడు. వాడిని వదిలే, నా కోసం వదిలే. నేను ఇప్పటి వరకు నిన్నేదైనా అడిగానా? ప్లీజ్ వద్దు. అదే అమూల్ బేబీ, అమూల్ బేబీ అని విన్నాను కానీ, అబ్బా, ఇప్పుడే నా మనం కల్లారా చూస్తున్నాను. రేయ్, అది ఈ అమూల్ బేబీ యూజ్ చేసే సోప్ తీసుకురండి రా. ప్లీజ్ అరుణ్, చిన్న పిల్లాడు, వాడు చాలా బాధల్లో ఉన్నాడు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోవాలి. సరే పప్పి అమ్మ, నువ్వు అడిగావు కాబట్టి నీకు 24 గంటల టైం ఇవ్వబోతున్నాను. రితేష్, రమణకి ఇవ్వాల్సిన డబ్బుని అసలు మాత్రమే ఇవ్వు. రమణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదంటే అమూల్ బేబీని నాకు ఇచ్చేయి. అరుణ్ పాండ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మాత్రం ఇది ఇవ్వు. నా అమూల్ బేబీని జాగ్రత్తగా చూసుకో.